ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమునందలి వైశాఖ మహాత్మ్యము 15వ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ గుర్చి ఈ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నారు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచూ ఇట్లు అనెను. శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికర్మలు, ధర్మాధి పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. అట్టి ఉత్తమ ధర్మములు లోకముల ఎందుకని ప్రసిద్ధము కాలేదు? రాజసములైనవియు తామసములైనవియు ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధి అయినవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యముల ఉత్తమము అని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసిస్తురు. వీనిని గూర్చి సవివరముగా వివేకము కలిగింపగోరి మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాను, దయచేసి తెలియచేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. శృతదేవ మహాముని ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగనో వివరింతుము. లోకములోని ప్రజలు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపద కోరుచూ ఉంటారు. వారు రాజ తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలెను అని యజ్ఞయాగాది సత్క్రియలను సత్కర్మలను చేయుచూ ఉన్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయకోరుచూ ఉన్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించటలేదు. అనేక మంది ప్రజలు తమ స్వార్థ ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై ప్రయత్నించుచూ ఉన్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలే. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు. అవి ఐహికమును ఆముష్మికమును అగు సుఖమును ప్రసాదించును. దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులగు మూఢులు ఈ విషయము తెలుసుకొనలేరు. ఆధిపత్యము ఉన్న పదవి సిద్ధించినచో వారి మనోరథము తీరినట్లుగా భావిస్తూ అట్టి ఆధిపత్య ప్రయోజనముతో వారు పురుషార్థములన్నీ కూడా సాధించినట్లుగా భావన చేసి మిగిలిన కార్యక్రమములని ఆపివేస్తూ ఉంటారు. వైశాఖ ధర్మములు సాత్వికములై అవి నిగూఢమైన అర్థము కలిగి ఉంటాయి. పూర్వము కాశీయందు ఇక్ష్వాకు వంశమునందు పుట్టి ప్రసిద్ధి చెందువాడు, విశేష కీర్తి కలిగిన వాడును, చక్రవర్తియు నృగమహారాజు పుత్రుడును అయిన కీర్తిమంతుడు అను మహారాజు ఉన్నాడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, క్రోధము లేనివాడు, జ్ఞానము కలవాడు. ఆ రాజునకు వేటయందు ఆసక్తి గలవాడై వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన కాలము వైశాఖమాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మాలని ఆచరిస్తూ ఉన్నారు. కొందరు చలివేంద్రములను, కొందరు నీడను ఇచ్చుచు, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచు, మరికొందరు బాటసారులకు చెట్ల నీడయందు కూర్చోబెట్టుచు, విసనకర్రలతో విసురుచు, చెరుకు గడలను ఇస్తూ గంధములను ఫలములను ఇచ్చుచూ ఉన్నారు. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలము, కన్నులకు చల్లగా ఉండుటకు కర్పూరమును ఇచ్చుచూ ఉన్నారు. చెట్ల నీడయందు, ఇంటి ముంగిళ్లయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కడుతూ ఉన్నారు. రాజు వారిని చూచి, ఇలా చేస్తూ ఉన్నారేమిటి, ఇదేమిటి అని ప్రశ్నించారు. వారును, వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వపురుషార్థములు కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారి చేత ఆజ్ఞాపింపబడి వీనిని మేము చేయుచూ ఉన్నామని పలికినారు. అంతటా ఆ రాజు వశిష్ఠ మహర్షిని సందర్శించవలెనని వారి ఆశ్రమానికి వెళ్ళినాడు. అలా వచ్చుచున్న రాజును అతని యొక్క పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా
రాజును వారి పరివారమును అతిథి సత్కారముతో ఆహ్వానించి ఆదరించినాడు. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యము స్వీకరించి నమస్కరించి సంతోషము పొందినాడు. మహర్షి, మార్గమధ్యమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగిస్తూ ఉన్నవి. నేనును వేటాడి అలసిపోయి వచ్చిన సమయమునందు వారి యొక్క అతిథి సత్కారము విస్మయము కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడివి, శ్రేష్ఠుడవి, సర్వధర్మములని తెలిసినవాడివి. నేను మీకు శిష్యుడను, దయవుంచి నాకు ఈ విషయమును తెలియచేయండి అని ప్రార్థించినాడు. ఆ రాజు యొక్క ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించి వశిష్ఠ మహర్షి ఇలా పలుకుతూ ఉన్నారు. రాజా, బుద్ధికి కల క్రమశిక్షణ మెచ్చతగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగా ధర్మములయందు ఆసక్తి కలుగుట అనేది సామాన్యమైన విషయము కాదు. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మము మిక్కిలి ఉత్తమమైనది. వైశాఖమాసమున బహిర్జలములయందు, నదీ చెరువు మున్నగో ప్రదేశములయందు స్నానము ఆచరించిన వారు శ్రీమన్ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములు ఆచరించి స్నానదాన అర్చనములు ఎన్ని చేసినను వైశాఖమాస ధర్మములు ఆచరించనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా ఉండును. వారు శ్రీహరికి ప్రియులు కారు. వైశాఖమాసమున స్నానదానములు పూజాధికములు మానినవారు ఎంత గొప్ప కులమున జన్మించినను కర్మను అనుసరించి వారు మిక్కిలి నీచ జన్మ కలవారని తెలుసుకొనవలెను. వైశాఖమాస వ్రత ధర్మములు ఆచరించి శ్రీహరి పూజించినచో శ్రీహరి ఆనందించి వారి కోరికలను ఇచ్చి నిరంతరము రక్షిస్తూ ఉండును. వ్యయ ప్రయాసల కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్పమైన చిన్నదైన కర్మనైనను చేసిన ఎడల ఆనందించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను విష్ణువు సంతసింపడు. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను విష్ణువు సంతసించడు. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్పకర్మ అయినా అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడము చాలా కష్టము. వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పరిపూర్ణముగా ఉన్నట్లయితే శ్రీహరి మిక్కిలి సంతోషముగా ఆనందిస్తూ ఉంటాడు. కావున రాజా, నీవును వైశాఖమాస ధర్మమును ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తి పరిపూర్ణముగా ఆచరించుము. నీ దేశ ప్రజల చేతను చేయించుము. వారికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుని అతడు ఎవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాస వ్రత ధర్మములను వాటి అంతరార్థములను మహారాజుకు విశదపరిచెను. అంతటా ఆ రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళి వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలన్నిటినీ కూడా గుర్తుంచుకొని వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి భక్తితో సేవిస్తూ ఉన్నాడు. ఏనుగుపై భేరీ వాద్యములను ఉంచి వాటిని మ్రోగిస్తూ భటులచే గ్రామ గ్రామముల ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయస్సు దాటువారు 80 సంవత్సరము లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాస వ్రత ధర్మమును ఆచరించవలెను. అట్లు ఆచరించని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరించెదను అని ఆ రాజ్యమునందు చాటించెను. వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకి అర్హులనియు ప్రకటిస్తూ ఉన్నాడు. వైశాఖమున ప్రాతకాలమున స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలేను. చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములు పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తగా ఒకరిని నియమించినాడు. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించినారు. వాని అధీనమున 10 మంది అశ్వికులను గుర్రమునెక్కిన భటులని నియమించినాడు. విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే అతని దేశమందు
వైశాఖమాస వ్రతము సుస్థిరమై ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఇహలోక సుఖములొందిన వారై విష్ణులోకము చేరుతూ ఉన్నారు. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తుడై శ్రీహరి లోకమునకు చేరుచూ ఉన్నారు. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుట చేత యమధర్మరాజు రాజ్యమునకు నరకమునకు పోవువారు ఎవరూ లేకపోయినారు. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసి ఉంచినప్పటికీ వైశాఖ స్నానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నిటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వస్తూ ఉన్నది. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల యొక్క పాపములను లెక్కించి వ్రాయుట, వారు వైశాఖ వ్రతమును ఆచరించి పుణ్యము సంపాదించిన తదుపరి వాటిని కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకము పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు వెళ్ళుట చేత నరకలోకములన్నీయూ వచ్చువారు లేక శూన్యములై ఖాళీగా ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాది క్రతువులు ఎవరూ చేయక వైశాఖమాస వ్రతములను ధర్మములను ఆచరించుచు వారును విష్ణులోకము చేరుటచే స్వర్గలోకమును శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు యొక్క నరకలోకము, ఇంద్రుని దేవలోకము అయిన స్వర్గలోకము వచ్చువారు ఎవరూ లేక శూన్యములై ఉండి భూలోకమున ప్రజలందరూ వైశాఖమాస వ్రతమును ఆచరించి పాప విముక్తులై పుణ్యమును పొంది శ్రీహరి లోకమును చేరుచూ ఉన్నారు. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ మహాత్మ్యే పంచదశోధ్యాయః. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.